హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ద ఆదిత్య జాబ్ క్రియేటివ్ ఛానల్. ఈరోజు మనము 25th నవంబర్ 2024 ఏఎల్పి ఎగ్జామ్ షిఫ్ట్ 2 తాలూకా అనాలిసిస్ అనేది చేస్తున్నామండి మనము. సో మనకి ఇక్కడ ఎగ్జామ్ అనేది ఏ విధంగా వచ్చిందంటే షిఫ్ట్ 1కి షిఫ్ట్ 2కి కంప్లీట్గా డిఫరెంట్గా మారిపోయిందండి ఎగ్జామ్ అనేది. ఓకేనా, దానికి దీనికి అసలు పొంతనే లేదు. ఓకే, సో ఇది మోడరేట్ టు హార్డ్గా ఉందనే చెప్తున్నారు పేపరు. ఓకేనా, మనకి ఈ పేపరు అనాలిసిస్ ఇచ్చిన పర్సన్ రామకృష్ణ, ఏఎల్పి ఆస్పిరెంట్ అండి, మన గ్రూప్లో ఒక విద్యార్థి. ఇప్పుడు 1 by 1 అనేది డిస్కస్ చేద్దామండి. మనకి ఫస్ట్ ఫిజిక్స్లో 2 నుంచి 3 క్వశ్చన్స్ అడిగారంటండి. ఓకేనా, నార్మల్ డైరెక్ట్ క్వశ్చన్లు అడిగారంట. దాంట్లో ఏంటంటే సౌండ్ గురించి ఒకటి అడగడం జరిగింది, మరియు విద్యుదయస్కాంత చర్యల గురించి కూడా అడగడం జరిగిందండి. ఓకేనా, నెక్స్ట్ మనకి కెమికల్ రియాక్షన్స్ బేస్డ్ మీద మనకి ఈక్వేషన్స్ ఇచ్చి మనకి మ్యాచ్ చేయండి అనేసి ఎల్హెచ్ సైడు మరియు ఆర్హెచ్ సైడు అని చెప్పి ఇవ్వడం జరిగిందనమాట. తర్వాత కరెంట్ అఫైర్స్కి వచ్చినప్పటికీ డిఆర్డిఓ ఒప్పందం ప్రకారం ఎన్ని క్షిపణులు అందించింది అనేసి మనకి అడగడం జరిగిందండి. ఇది ఓన్లీ ఫర్ ద మీకు ఒక ఐడియా రావడం గురించి అండి, అంతేగాని క్వశ్చన్ ఎగ్జాక్ట్గా ఇలాగే అడిగాడని మనకు తెలియదు అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఇది 2024 ఏ చలనచిత్ర నటికి పురస్కారం లభించింది అని అడిగాడండి. అది మేబీ ఒక కేటగిరీలో అయి ఉండొచ్చు, ఆ కేటగిరీకి సంబంధించింది మీరు చదువుకొని వెళ్ళాలి. ఓకేనా, నెక్స్ట్ 2024 గాను పద్మశ్రీ అవార్డులు ఎంతమందికి ఇచ్చారని అడిగాడండి. ఓకేనా, అది కూడా మీరు పద్మశ్రీ అవార్డుల గురించి కంప్లీట్గా ఇన్ఫర్మేషను చదువుకొని వెళ్ళండి. పద్మశ్రీ, పద్మవిభూషణు అండ్ మనకి భారతరత్న, ఈ 3 చదువుకొని వెళ్ళండి. 2024 ప్రణాళిక సంఘం తాలూకా థీమ్ ఏంటి? ఓకేనా, థీమ్స్ అన్ని థీమ్స్ చదువుకొని వెళ్ళాలండి. ఓకేనా, నెక్స్ట్ ఫారిన్ కంట్రీ పర్సన్ అండి, ఈయన ఏ పురస్కారం ఇచ్చారు కింద ఇచ్చిన అవార్డ్స్లో అనేసి అడగడం జరిగిందండి. ఓకేనా, నెక్స్ట్ బార్గ్రాఫ్కి సంబంధించిన డేటా ఇంటర్ప్రిటేషను, అంటే కొంత ఇన్ఫర్మేషన్ బార్గ్రాఫ్లో ఇచ్చేసి విత్ పర్సంటేజ్ అనేసి ఒక క్వశ్చన్ అనేది అడిగాడటండి. అంటే టైం వేస్ట్ క్వశ్చన్ అనమాట. ఒక 2-3 క్వశ్చన్లు అడిగితే పర్వాలేదు డేటా ఇంటర్ప్రిటేషన్ మీద, ఒకటి అడిగితే అది డెఫినెట్గా స్కిప్ చేయాలి, లాస్ట్లో టైం ఉంటే చేయాలి, లేకపోతే లేదు. నెక్స్ట్ మనకి 40%, 60%కి సమానమైన డిస్కౌంట్ ఎంత అనేసి అడగడం జరిగిందండి మనకి. నెక్స్ట్ 2 ట్రైన్స్ 250 మీటర్లు పొడవున్నాయి. ఆ ట్రైన్స్ ఆపోజిట్గా వచ్చినప్పుడు మనకి 2 ఏ పాయింట్ దగ్గర మనకు కలిసి ఉంటాయనేసి, అంటే కలుస్తాయనేసి అడగడం జరిగిందండి. ఓకేనా, సగటు పాఠశాల విద్యార్థుల స్కోర్ ఏమో 80 అయితే అందులో 17.5% బాలికలు సగటు ఫలానా అని ఇస్తే, అయితే బాలికలు ఎంతమంది ఉన్నారో అనేసి క్వశ్చన్ అడగడం జరిగిందండి. అయితే నెక్స్ట్ క్వశ్చను P/Q హోల్ ఫర్ 2m-2n మరియు Q/P 2m-2n విలువ ఎంత అని అడిగాడంటండి. అంటే మేబీ ఆ 2 ఈక్వల్ చేయమని అడిగి ఉంటాడు అనమాట మేబీ. ఓకేనా, ప్రాఫిట్ ఒక 20% పెరిగింది, తగ్గింది 80% పెరిగింది, ఈ మార్పులో పెరుగుదల శాతం ఎంత అనేసి అడగడం జరిగిందనమాట. అంటే చూడండి, ఏదైనా ఒక ఐటెం అమ్మినప్పుడు ఆ ప్రాఫిట్ అనేది తగ్గుతుంది, మళ్ళీ ఇంకో ఐటెం అదే ప్రాఫిట్ రావాలంటే 80% అమ్మాడు, సో 80% ప్రాఫిట్ వచ్చిందనమాట. అయితే మొత్తం పెరుగుదల శాతం ఎంత అనేది మనం కనుక్కోవాలన్నమాట. ఓకేనా, ఎగ్జాక్ట్ క్వశ్చన్స్ అని ఉండవు, మీకు ఐడియా గురించి మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఓకేనా, బాడ్ మాస్ నుంచి 3 క్వశ్చన్లు వచ్చాయంట. అందులో ఫస్ట్ది నంబర్ ఇంటర్చేంజ్ గురించి అడిగాడండి, మరియు సైను అంటే గుర్తులు అనమాట, ప్లస్ మైనస్ డివైడెడ్ బై అండ్ మైనస్ అనేది ఆ విధంగా ఇంటర్చేంజ్ అడిగాడు. మరియు డైరెక్ట్ క్వశ్చన్ అంటే ఏంటి, 23 - 8 అండ్ 15 ప్లస్ డివైడెడ్ బై 5 అనేసి ఈ విధంగా అడుగుతాడు అనమాట. నెక్స్ట్ 3:5 = 900 అయితే అందులో పెద్ద కోణం విలువ ఎంతో కనుక్కోండి అని అడిగాడు అనమాట. ఓకేనా, అంటే 8x = 900 అయితే x విలువ కనుక్కొని 5x ఎంత కడితే సరిపోతుందండి. నెక్స్ట్ క్వశ్చను మనకు ఒక దీర్ఘచతురస్రాకారం ఇచ్చాడండి, రెక్టాంగిల్ ఇచ్చేసి ఒక లెంత్ బ్రెడ్త్ 90% పెరిగితే చుట్టుకొలతల పెరుగుదల ఎంత పెరుగుతుంది అనేసి అడిగాడండి. మెన్సురేషన్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ మనకి ఒక ఇటుకబెడ్డ తాలూకా దాని తాలూకా డైమెన్షన్స్ ఇచ్చాడు, మళ్ళీ అలాంటి ఇటుకబెడ్డలు నాకు ఎన్ని కావాలో ఒక గోడ కట్టడానికి అనేసి అడిగాడు అనమాట. ఓకేనా, నెక్స్ట్ లెటర్ సిరీస్లో వచ్చినప్పటికీ AEBF అయితే నెక్స్ట్ 2 నెంబర్స్ ఏంటో 2 లెటర్స్ ఏంటో కనుక్కోండి అని అడిగాడండి. నెక్స్ట్ ఆడ్ మ్యాన్ అవుట్ అనేసి కూడా అడగడం జరిగింది. అంటే ఏంటి, 4 పదాలు ఇచ్చేస్తాడు, అందులో ఒకటేమో
ఒకటి సెపరేట్ ధర్మాన్ని కలిగి ఉంటుంది, మిగతా 3 ఒకటే రూల్ని కలిగి ఉంటాయి. దాన్నే ఆడ్ మ్యాన్ అవుట్ అంటాం అనమాట. నెక్స్ట్ డైరెక్ట్ క్వశ్చన్ అడిగాడండి లెటర్ సిరీస్లో. నెక్స్ట్ యాపిల్ 1 2 3 4 5 అయితే యాపిల్ ఎఫ్ 1 2 3 4 5 6 అయితే నెక్స్ట్ వచ్చే లెటర్ ఏంటి అనేసి అడగడం జరిగింది. అంటే కోడెడ్ లాంగ్వేజ్ అనమాట ఇది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ 11 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 121 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 125 అయితే 13 స్క్వేర్ 169 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 173 అయితే నెక్స్ట్ పలానా విధంగా ఏమొస్తుంది అనేసి ఆప్షన్లో మనకి ఇవ్వడం జరిగిందండి. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. కొంత సిరీస్ ఆఫ్ నెంబర్స్ ఇచ్చేసాడండి 10 30 60. అందులో 13తో డివైడ్ అయ్యేది ఏంటి అంటే కొన్ని కండిషన్స్ ఇచ్చి దాని మీద లెక్క అడిగాడు అనమాట. నెక్స్ట్ స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్ నుంచి మనకి 2 క్వశ్చన్లు ఇచ్చాడండి. స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్ నుంచి 2 క్వశ్చన్లు ఇచ్చాడు. టోటల్గా 4 క్వశ్చన్లు అనమాట. వెన్ డయాగ్రామ్ బేస్డ్ అండి. కొన్ని జిరాఫీలు పులులు అయితే అన్ని జిరాఫీలు ఖడ్గమృగాలే అనేసి చాలా సింపుల్గా అడగడం జరిగిందండి. ఓకేనా. నెక్స్ట్ సిట్టింగ్ అరేంజ్మెంట్ మీద అందరూ నార్త్ వైపు చూశారు, కానీ వాళ్ళందరూ ఒకే అరేంజ్మెంట్లో లేరు. 7 సభ్యులు ఉన్నారు, వాళ్ళ తాలూకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. మీరు దాని ప్రకారంగా క్వశ్చన్ అనేది సాల్వ్ చేయవలసి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఒక క్వశ్చన్ ఏంటంటే సర్కిల్ బేస్డ్. సర్కిల్లో నిల్చొని బయటికి చూస్తున్నారండి, అవుట్ సైడ్ ఇన్సైడ్ కాదు, ఇది అవుట్ సైడ్ చూస్తున్నారండి. దాని మీద క్వశ్చన్ అనేది అడగడం జరిగిందనమాట. నెక్స్ట్ ఒక 7 పర్సన్ ఉన్నారు, ఒక పర్సన్ నిలబడ్డారు. అరేంజ్మెంట్ అనేది ఒక ఆర్డర్లో లేదు. గివెన్ ఇన్ఫర్మేషన్ బట్టి మనం ఆర్డర్లో పెట్టి మనం లెక్క చేయడం అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ డైరెక్షన్ అండ్ డిస్టెన్స్ మీద ఒక పర్సను ఉత్తరాన స్టార్ట్ అయ్యాడు, కుడివైపు పక్కకి తిరిగాడు, తర్వాత కొంత దూరం వెళ్ళాక లెఫ్ట్ తిరిగాడు, తర్వాత ఫైనల్గా మనకి దక్షిణాన్ని వచ్చాడు. ఆ విధంగా క్వశ్చన్ అనేది మనకి అడగడం జరిగిందనమాట. నెక్స్ట్ పుటాకార దర్పణం మీద ఒక న్యూమరికల్ ప్రాబ్లం అనేది అడిగాడండి. అంటే ఫోకల్ లెంత్ ఇచ్చేసి దాని తాలూకా ఇన్ఫర్మేషన్ ఇమేజ్ ఎంత డిస్టెన్స్లో ఫామ్ అవుతుంది, యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగాడు అనమాట. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ 5 ఓము 10 ఓము 6 ఓము ప్యారలల్ కనెక్షన్లో ఉన్నది. అయితే నాకు కాంబినేషన్ అంటే టోటల్గా రిజల్ట్ ఏంటి నాకు ఎంతో కనుక్కోండి అనేసి అడగడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ మీద కొంత డేటా ఇచ్చేసి 2 నెంబర్లు ఇచ్చాడంట. ఎల్సిఎం కట్టమని అడిగాడంట అండి. ఒక సమబాహు త్రిభుజంలో పూరక కోణాల నిష్పత్తి ఎంత అని అడిగాడండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ 21 - x - 5x - 25 అదే సేమ్ ప్యాటర్న్ ఇచ్చి ఇది ఏ ప్యాటర్న్ ఇందులో ఫాలో అవుతుంది అనేసి అడిగాడండి. ఓకేనా. బ్లడ్ రిలేషన్లో చూసినట్లయితే A × B, ఓకే, A × B అయితే A ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద B, A - B అయితే A ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ద B, A/B అయితే A ఈజ్ ద సన్ ఆఫ్ B అనేసి అడిగాడండి. అయితే ఒక క్వశ్చన్ లాస్ట్లో ఏం అడిగాడు, Q - P + R అండ్ T అనేసి ఏంటి అవుతుంది రిలేషన్ అనేసి అడగడం జరిగిందనమాట. ఓకేనా. నెక్స్ట్ పరమాణువుల గురించి నిర్మాణ క్రమం గురించి అడగడం జరిగిందండి. ఇది కంప్లీట్గా మనకి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అండి. ఓకేనా. మళ్ళీ షిఫ్ట్ 3లో మళ్ళీ మనకు ఆన్సర్ అనేది ఎవరైతే అనాలిసిస్ చెప్పారో ఆ అబ్బాయి కూడా నేను కనుక్కొని మీకు షిఫ్ట్ 3 కూడా పెడదాము. ఓకేనా. మీకు మా అనాలిసిస్ నచ్చినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ ఆదిత్య జాబ్ క్రియేటివ్ ఛానల్కి మీరు లైక్ చేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మన ఛానల్కి ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ గురించి మనం కంటెంట్ అనేది కోర్సెస్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగిందండి. మన ఛానల్లో మీరు జాయిన్ అయ్యి మన యాప్ అనేది డిజైన్ చేసాం మనము, ఆదిత్య జాబ్స్ ఆన్లైన్ అండి యాప్ నేము. ఈ యాప్ క్లిక్ చేసినట్లయితే మీకు ప్లే స్టోర్లో మనకి అవైలబుల్ ఉంటుంది. సరస్వతీదేవి లోగో అనేది ఉండడం జరుగుతుంది. దాన్ని ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ స్టోర్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ స్టోర్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి కోర్సెస్ అనేవి ఈ విధంగా అవైలబుల్ అనేది ఉంటుంది. మీకు ఒక కోర్స్ మీద క్లిక్ చేస్తే ఐఆమ్ ఇంట్రెస్టెడ్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. అక్కడ క్లిక్ చేస్తే మీరు వాట్సాప్ ద్వారా మీరు డైరెక్ట్గా మీరు పేమెంట్ అనేది చేసుకునే ఫెసిలిటీ పెట్టామండి. ఏమైనా డౌట్ ఉన్నట్లయితే చాట్స్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ, అక్కడి నుంచి మీరు పెట్టండి, నేను మీకు రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను. థ్యాంక్ యూ. బాయ్.